బాబుకి నొప్పి తగలకుండా. బాబే పుడతాడని గ్యారంటీ ఏమిటో? గ్యారంటీగా బాబే పుడతాడు. పుట్టటమే కాదు, మనమంటే చిందులు తొక్కుతున్నా నీ బాబుని నా బాబుని చెవులు పట్టుకుని మెలేస్తాడు. అమ్మో, ఆటోమేటర్ తిరిగిపోతుంది. వాడు మన ఆస్తి మొత్తం రాయించేసుకుంటాడు. త్వరగా బా. మెల్లిగా మెల్లిగా, త్వరగా. నెమ్మదే నెమ్మదే. దా దిగు. ఇదిగో జాగ్రత్తగా. మీరు కొంచెం వెయిట్ చేయండి. టోకెన్ నెంబర్ 16 ఏ జానకమ్మ. ఎవరండి? ఏమిటమ్మా అన్యాయం? గంట నుంచి వెయిట్ చేస్తుంటే ఇష్టం వచ్చి నెంబర్లు పిలుస్తున్నా. హాస్పిటల్కి వచ్చి టైం గురించి మాట్లాడతారేంటి? ఎంతసేపు అయినా అవ్వచ్చు. కొంచెంసేపు వెయిట్ చేయండి. మీరు లోపలికి వెళ్ళండి. నెంబర్ 17 సరళ. అందుకేగా అందరికంటే ముందు వచ్చి టోకెన్ తీసుకుంది. నమస్తే సిస్టర్. నెంబర్ 10 పిలిచారా? నెంబర్ 10 పేరు గీత, వయసు 53. 23. 10వ నెంబరు గంట క్రితమే పిలవడం అయిపోయింది. రేపు రండి. వాట్? గర్భంతో ఉన్న ఒక ఆడపిల్ల డాక్టర్ని చూడటానికి 24 గంటలు వెయిట్ చేయాలా? అసలు నీకు ఎప్పుడైనా గర్భం వచ్చిందా? ఏమిటండి? ఓ సారీ సిస్టర్, ఏదో ఆటో దొరకడం కొద్దిగా ఆలస్యమైంది, అందుకే ఇలా జరిగింది. అయినా ఏం పర్లేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటాగా. నువ్వు రా. ఆగండి, రేపు రమ్మని చెప్పానుగా. మళ్ళీ అదే మాట. సైలెన్స్. అసలు నేను ఎవరినో తెలుసా? డేవిడ్, MA BEd, స్కూల్ టీచర్, హై స్కూల్. వాట్ సిస్టర్, వాట్ ఇస్ ద ప్రాబ్లం? యూ కీప్ క్వైట్. ఓ సారీ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఈవిడ నా భార్య, గర్భంతో ఉంది, కనిపిస్తుంది కదా. మేమిద్దరం ఈ ఊరు సిటీ స్కూల్లో టీచర్స్ గా పనిచేస్తున్నాం. 10 గంటలకల్లా స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే మా బ్రహ్మచారి హెడ్ మిస్ట్రెస్ బ్రెయిన్ తినేస్తుంది. ఆవిడకి బ్రెయిన్ అంటే చాలా ఇష్టం. అందుకే నిన్ననగా వచ్చి ఈ టోకెన్ తీసుకున్నాను మేడం. ఆటోలో రావడం కొద్దిగా ఆలస్యమైందండి. ఈ టోకెన్ ఎప్పుడో పిలిచేసిందట, రేపు రావాలంట. ఇదేమన్నా న్యాయంగా ఉందో మీరే చెప్పండి డాక్టర్. ఆయన ముందు పంపండి. చూసావా, అందుకే ఆవిడ డాక్టర్ అయింది, నువ్వు సిస్టర్ అయ్యావు. ఉండు, నువ్వు అలా కూర్చుని టోకెన్ లెక్క చూసుకుంటూ ఉండు. గుడ్ మార్నింగ్ మేడం. కాస్త ఆలస్యమైంది. కాస్త కాదు, 45 minutes లేట్. మా ఆవిడ్ని హాస్పిటల్ తీసుకెళ్ళడం వల్ల కొద్దిగా ఆలస్యమైంది మేడం. మొన్న సైకిల్ పంచర్, నిన్న వంట లేట్, ఈ రోజు హాస్పిటల్. ఇలా రోజుకో కారణం చెప్తున్నారు. ఇది వరకు గీత అయినా కాస్త టైంకి వచ్చేది, ఇప్పుడు ఆవిడ్ని మీరు చెడగొడుతున్నారు. మేడం, రోజు నేను కావాలి ఆలస్యంగా వస్తున్నానా? యూనో, మా ఆవిడ గర్భవతి. భూమి పుట్టిన తర్వాత మీ ఆవిడ ఒక్కతే గర్భవతి కాలేదు. దేశంలో ఎవరి భార్యలో గర్భవతులు అయితే నాకేంటి మేడం? నా భార్య మొట్టమొదటిసారి గర్భవతి అయింది. సారీ, అయినా మీ ఆయన ఉండి మీరు గర్భవతి అయినట్టయితే ఆ బాధ ఏమిటో మీకు తెలుసు. ఆలస్యంగా వచ్చినందుకు ఇన్ని మాటలు అనాల్సిన అవసరం లేదు మేడం. హాఫ్ డే లీవ్ లెటర్ రాసి తీసుకోండి. లేదు, ఫుల్ డేకి రాసి ఇవ్వాలి. థ్యాంక్స్. ఇంటికెళ్ళి లీవ్ లెటర్ రాసి పోస్ట్ లో పంపిస్తాను. యూస్లెస్ ఫెలో. సా రే గా మా పా దా నీ సా సా రే గా మా పా దా నీ సా సా పా సా. ఇట్రా. ఏమిటండి? ఇట్రా. ఏమైందండి? ఇంకా ఏం అవ్వలేదు. ఇంతకు ముందు అన్నావు చూడు, సా అని ఇంకోసారి అన్నావు అంటే అబార్షన్ అయిపోతుంది. అవే మాట్లాడండి. మరి లేకపోతే ఏంటి? సంగీతం అంటే సా పా సా అని అరవాలా? సా పా సా ఇలా పాడితే సంగీతం అవుదా? సంగీత పాఠం అన్నాక కాస్త షడ్జమంలో పాడకపోతే ఎలాగండి? చూడు, పురుడయ్యే వరకు ఈ షడ్జమం గురించి వదిలేసి గజ్జమంలో పాడి. అయ్యో, గజ్జమం అన్నమాట సంగీతంలోనే లేదండి, మీకు తెలీదు. నాకే తెలియపోతే పిల్లలకు మాత్రం ఏం తెలుస్తుంది? ఏదో రకంగా మేనేజ్ చేసి. మీ చేతస్థం గానీ ఎంత గట్టిగా పాడినా నాకేం అవదు. మీరు క్లాస్ వెళ్ళండి. అవునులే, నీదేం పోయింది? అసలైనా నీకు కడుపు వస్తే కానీ నా బాధ ఏమిటో నీకు తెలియదు. కడుపు వచ్చింది నాకేగా. అవును, నీకే కదా. కాదు, నాకు. మీకెప్పుడు? ఏమిటయ్యా నీ ఉద్దేశం? తా చెడ్డ కోతి వనమెల్లా తెరిచిందని నువ్వు క్లాస్ ఎగ్గొట్టిందే కాక ఆవిడ్ని క్లాస్ తీసుకొని చేస్తావా? మేడం, మేమిద్దరం భార్యాభర్తలం. ఒక ముఖ్యమైన విషయం డిస్కస్ చేస్తున్నాం. భార్యాభర్తలు కూడా మాట్లాడుకోకూడదా? మరి అంత హిట్లర్ పరిపాలన అయితే ఎలాగండి? అవన్నీ ఇంటి దగ్గర. ఇక్కడ మీరు టీచర్స్.
టీచర్స్ లో కూడా భార్యాభర్తలు ఉంటారని మీరు మర్చిపోతున్నారు. ఉంటారు, కానీ నీలాంటి న్యూసెన్స్ మనుషులు ఉండరు. అవునులేండి, అయినా భర్తలు ఎలా ఉంటారో పెళ్లికి నోచుకొని మీకెలా తెలుస్తుంది? ఎంత పొగరు! చిచి, ఇలాంటి మనుషులు నువ్వెలా కాపురం చేస్తున్నావు అమ్మా? క్లాస్ తీసుకో. నమస్కారం కుర్ర మాస్టారు. నమస్కారం చెంగలరావు గారు, మీ అద్దె ఇచ్చేసాంగా? తీసుకున్నా లేవయ్యా, బట్టలు ఉతుకుతున్నారా? అబ్బే లేదండి, పెట్టల్లో కొడుతున్నా, కనిపించటంలా? అదే, మీరు బట్టలు కూడా ఉతుకుతారన్నమాట. నేను బట్టలు ఉతుకుతాను, ఇస్త్రీ చేస్తాను, వాటిని తొడుక్కుంటాను. అది కాదయ్యా, ఆడవాళ్ళవి. నేను అందరి ఆడవాళ్ళవి ఉతకనండి, మా ఆవిడవి మాత్రమే ఉతుకుతాను. భేష్, ఇలాంటి ఇంటి పనులు కల్పించుకుని మరీ చేసే భర్తలంటే భార్యలకు చాలా ఇష్టం అయ్యా కుర్ర మాస్టారు. మా ఆవిడ కూడా ఈ ఒక్క కారణంగానే నన్ను అమితంగా ప్రేమించేది. ప్రస్తుతం ఆవిడ ఎక్కడున్నారో? లేచిపోయింది. బహుశా మీ ఉతుకుడు ఎక్కువ ఉంటుందండి. నేను ఇలాంటి పనులు చేయడం మా ఆవిడకి ఇష్టం ఉండదండి, మా ఆవిడ ఇలాంటి పనులు చేయడం నాకు ఇష్టం ఉండదు. తనకి ఇష్టం లేకపోయినా నేనే ఇష్టపడి ఇలాంటి పనులు చేస్తుంటానన్నమాట. పైగా తను ఉట్టి మనిషి కూడా కాదు కదా. పోనీ సాయం కోసం బంధువులు ఎవరినైనా పిలిపించుకోవచ్చు కదా. మీకు తెలియందేముందండి, మాది ప్రేమ వివాహం కదా, అందుకని అటుపక్క ఇటుపక్క బంధువులు మొండికేశారు. అవునయ్యా మాస్టారు, ఈ ప్రేమ వివాహాలలో ఇలాంటి సమస్యలు తప్పడం లేదు. మాకిలాంటి పెద్ద సమస్యలు ఏమి లేవు గాని మాకున్నదలా ఒకే ఒక సమస్య అండి. ఏమిటిది? మా ఇంటి ఓనరు ఎవరైనా చెంగలరావు. కుర్ర మాస్టారు జోకు. నాకు అర్జెంట్ పనింది, నేను వస్తాను, నువ్వు ఆరేసుకో. మీరు వెళ్ళండి. ఆరేసుకో.